Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు వీడియోలో క్లీనింగ్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇది వండింది నిజంగా నువ్వేనా? ఈ సెంటెన్స్ని డిడ్ యూ రియలీ కుక్ దిస్ యువర్ సెల్ఫ్ ఇలా అడుగుతాం. అదే వంట రాదని చెప్పొచ్చుగా, ఇలా అడగాలనుకుంటే యూ కుడ్ హ్యావ్ జస్ట్ సెడ్ యూ డోంట్ నో హౌ టు కుక్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే, నేల మీద ఏదో పడింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడే కడిగాను మళ్ళీ పడేసావా, లేదా మళ్ళీ మురికి చేసావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్, ఇల్లులా లేదు చెత్త కుప్పలా ఉంది. ఇల్లంతా గజిబిజిగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని దిస్ డజంట్ లుక్ లైక్ అ హౌస్, ఇట్ లుక్స్ లైక్ అ గార్బేజ్ డంప్. దిస్ డజంట్ లుక్ లైక్ అ హౌస్, ఇట్ లుక్స్ లైక్ అ గార్బేజ్ డంప్ ఇలా చెప్తాం. గార్బేజ్ డంప్ అంటే చెత్త కుప్ప అని. అదే నువ్వు తిన్న తర్వాత ప్లేట్ కూడా ఇక్కడే వదిలేస్తున్నావా ఇలా అడగాలనుకుంటే, డూ యూ లీవ్ యువర్ ప్లేట్ హియర్ ఈవెన్ ఆఫ్టర్ ఈటింగ్? డూ యూ లీవ్ యువర్ ప్లేట్ హియర్ ఈవెన్ ఆఫ్టర్ ఈటింగ్ ఇలా అడుగుతాం. అదే ఇంత చెత్త కుప్పలా ఉన్న రూమ్లో, లేదా ఇంత గందరగోళంగా ఉన్న రూమ్లో నేను అస్సలు ఉండలేను ఇలా చెప్పాలనుకుంటే, I can't live in such a messy room, or I can't live in such a messy room at all ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఒక్క వస్తువు కూడా సరైన చోట లేదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని నాట్ అ సింగిల్ థింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్. నాట్ అ సింగిల్ థింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఇలా చెప్తాం. అంటే ఒక్క వస్తువు కూడా దాని ప్లేస్లో లేదు అని. అదే నీ బట్టలన్నీ ఇలా నేల మీద అలాగే బెడ్ మీద ఎందుకున్నాయి ఇలా అడగాలనుకుంటే, why are your clothes all over the floor and the bed? Why are your clothes all over the floor and the bed ఇలా అడుగుతాం. all over the floor అంటే నేల మొత్తం అని. అదే 5 నిమిషాల్లో ఎక్కడి వస్తువులు నువ్వు అక్కడ పెట్టేసేయి ఇలా చెప్పాలనుకుంటే, put everything back where it belongs within 5 minutes. Put everything back where it belongs within 5 minutes ఇలా చెప్తాం. Put everything back అంటే ఎక్కడ ఉన్నది అక్కడ పెట్టేసేయి అని. సెంటెన్స్ నెంబర్ 3 is, గది శుభ్రం చేసి ఎన్ని రోజులైంది? ఎక్కువ మురికిగా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని how many days has it been since you cleaned this room? How many days has it been since you cleaned this room ఇలా అడుగుతాం. how many days has it been అంటే ఎన్ని రోజులు అయిపోయింది అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ రూమ్ని శుభ్రం చేసి నెల రోజులు అయిపోయినట్లు కనిపిస్తుంది ఇలా చెప్పాలనుకుంటే, ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ బీన్ అ మంత్ సిన్స్ యూ క్లీన్డ్ యువర్ రూమ్, ఆర్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ బీన్ అ మంత్ సిన్స్ యూ క్లీన్ దిస్ రూమ్ ఇలా చెప్తాం. అదే శుభ్రంగా ఉంచుకొని, లేదా శుభ్రం చేయని వాళ్ళంటే నాకు నచ్చదు, లేదా శుభ్రం చేయని మనుషులంటే నాకు నచ్చరు ఇలా చెప్పాలనుకుంటే, ఐ డోంట్ లైక్ పీపుల్ హూ డోంట్ కీప్ దేర్ హౌస్ క్లీన్. I don't like people who don't keep their house clean ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is, రోజు ఈ చెత్త కుప్పలోనే ఉంటున్నావా ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని do you live in this mess every day? Do you live in this mess every day ఇలా అడుగుతాం. మెస్ అంటే చిందరవందరగా, మెస్సీ అంటే చిందరవందరగా లేదా గందరగోళంగా అని. అదే నీ చుట్టూ ఉన్న ఈ రూమ్ లాగే నీ ఆలోచనలు కూడా ఉంటాయి ఇలా చెప్పాలనుకుంటే, your thoughts become as messy as your surroundings. Your thoughts become as messy as your surroundings ఇలా చెప్తాం. సరౌండింగ్స్ అంటే చుట్టూ ఉండే ప్రదేశం అని. అదే నువ్వు ఏదైనా అనుకో, కానీ నువ్వు చేసే పని లేదా నువ్వు చేసే పనులు నాకు అస్సలు నచ్చట్లేదు, లేదా నీ పద్ధతి నాకు నచ్చట్లేదు ఇలా చెప్పాలనుకుంటే, whatever you think, I don't like your way of doing things. Whatever you think, I don't like your way of doing things ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 is, ఈ గదిలో నువ్వు పని ఎలా చేస్తున్నావు ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని how do you work in this room? How do you work in this room? or how do you do your work in this room ఇలా అడుగుతాం. అదే చూస్తుంటే నువ్వు ఈ చెత్త కుప్పలో ఉండడానికి అలవాటు పడిపోయావనిపిస్తోంది ఇలా చెప్పాలనుకుంటే,
It looks like you have gotten used to living in a mess. Or it looks like you have gotten used to living in this messy room. ఇలా చెప్తాం. Another example is, I can't get anything done in a place like this. I can't get anything done in a place like this. అంటే ఇలా ఉండే ప్లేస్లో లేదా ఇలా ఉండే రూమ్లో నేను ఏ పని చేసుకోలేను అని. I can't get anything done అంటే నేను ఏది పూర్తి చేయలేను అని. Sentence number 6 is, ఇంత చండాలంగా ఉంటే నాకు నిద్ర పట్టదు. ఎవరైనా ఇల్లు లేదా ఎవరి రూమ్ అయినా శుభ్రంగా లేకపోతే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని if it's this messy I can't sleep, or if it's this messy I can't sleep at all. ఇలా చెప్తాం. if it's this messy అంటే ఇంత చండాలంగా ఉన్నట్లయితే అని. Now let's have the two examples. First one is, you give more importance to eating than to cleaning. You give more importance to eating than to cleaning. అంటే నువ్వు శుభ్రం చేయడానికంటే తినడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు అని. Another example is, we eat only after cleaning the whole house in the morning. We eat only after cleaning the whole house in the morning. అంటే మేము ఉదయం ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే తింటాము అని. Now the last sentence is, శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకో. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని get into the habit of keeping things clean. Get into the habit of keeping things clean. ఇలా చెప్తాం. get into the habit of keeping things clean అంటే వస్తువుల్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకో అని. get into the habit అంటే ఆ అలవాటుని నువ్వు అలవర్చుకో అని. Now the first example is, if you can't clean it yourself, hire a maid. If you can't clean it yourself, hire a maid. అంటే నువ్వు గనక శుభ్రం చేసుకోలేకపోయినట్లయితే లేదా నీ అంతట నువ్వు శుభ్రం చేసుకోలేకపోతే పని మనిషిని హైర్ చేసుకో అని. Another example is, if your house isn't clean, your mind won't feel clean either. Or if your house isn't clean, your mind won't feel clear either. అంటే నీ ఇల్లు శుభ్రంగా లేకపోయినట్లయితే నీ మైండ్ కూడా శుభ్రంగా ఉండదు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.